ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభములండి. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా అంకుల్ ఎం ఉపేంద్ర గారిని కోరుచున్నాం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దివెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చేను. నీ వాక్యమే మకరందమై బలపరిచెను నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతుడా, మహాగరుడా, సర్వాధికారి, సర్వశరీరులకు దేవుడవైన మా ప్రభువా, గత సంవత్సరం అంతా నన్ను మమ్మల్ందరినీ నాయన ప్రత్యేకంగా నా తండ్రి, నా ప్రభువా, మౌంట్ సీనాయి చర్చిలో విశ్వాసులందరినీ నీ సేవకుని సేవకురాలు వారి పిల్లలను కాచి కాపాడి నాయన సంరక్షించి పోషించి ఇరుకులో ఇబ్బందులో నా తండ్రి మీ గాయపడిన హస్తాన్ని తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి నా తండ్రి, నా ప్రభువా, సజీవ లెక్కలో ఉంచిన దేవా, రేయంతా కాచి కాపాడి సుఖమైన నిద్రను చురుకైన మెల్కొనిచ్చి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మేమందరం గూగుల్ మీట్ లో చేరి మనసారా స్తుతించుటకు, ఆరాధించుటకు, అయా జీవాధారమైన వాక్యాన్ని విని మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యం కొరకు మరి ఒకసారి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ సేవకుని హృదయంలో ఈ ఆలోచనను పుట్టించి నాయన ఇది మొదలుకొని నా తండ్రి ఇప్పటి వరకు మీ కాపుదల భద్రతని తోడుగా ఉంచావు. రెండంతల ఆత్మచేత నీ సేవకుని అభిషేకించి మీరు వాడుకుంటున్న మీ మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాను. రానై ఉన్న వారిని త్వరపెట్టి నడిపించమని వేడుకుంటున్నా. ఈ రోజు నా తండ్రి నీ సేవకుల్లో ఉండి మాతో ఏం మాట్లాడనై ఉన్నారో నా తండ్రి మీ మాటలు నీ సేవకుల్లో పెట్టి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేయండి. వాక్యాన్ని ఈ చెవున విని ఆ చెవున విడిచిపెట్టక వాక్యానుసారం మేమందరం జీవిస్తున్నామా లేవా ప్రతి క్షణం మమ్మలను పరిశోధించి తెలుసుకొని శిల్పివై మమ్మలను అనుక్షణము చెక్కి సరిచేసి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా తండ్రి నాయన ఫిబ్రవరి 27, 28 1 తారీఖు జరిగే ఆ తండ్రి 3 రోజుల సభలను దయతో జ్ఞాపకం చేసుకోండి. రానయ్యున్న నీ సేవకునికి సేవకు క్షేమ ప్రయాణాన్ని అనుగ్రహించండి. వారు ఊహించినట్టుగా నాయన మరి 1000కి పైగా మందిని మీరు నడిపించండి తండ్రి. ఆ విందులో ఏది తక్కువ కాకుండా కృప చూపండి. 3 రోజుల సభల కొరకు నాయన అనేకులను మీరు ప్రేరేపించండి. మొదగాలే తండ్రి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా పడక మీద ఉన్న వైకుంఠం గారిని జ్ఞాపకం చేసుకొని హరిపాదం నుంచి నడి నెత్తి మేరకు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేసి నా తండ్రి నాయన ఆ సభల్లో అతను పాల్గొనటకు సాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దయగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా నీ సేవకుని అప్పగించుకుంటున్నాను. అతని పరిచర్యలు, అతని కార్యక్రమాలను సంపూర్ణంగా మీరు ఆశీర్వదించి దీవించండి. తన మనోవాంఛలను సఫలపరచండి, తన కోరికను సిద్ధింపజేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొని యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి తోడై ఉండును గాక.
కుటుంబంతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా సిస్టర్ పుట్ట అనిత గారిని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో కాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీది నేనే మోదును, నీ దయలే నీది నేనే మోదును తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు అయినా లేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు అయినా లేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ ఉంటే వారు ఆగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా, నీ సిలువ నోడిలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలు దాచినాము గతకాలం. నీ దయలే నేనే మోదును, నీ దయలే నేనే మోదును తెలియదయ్యా. నీలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరిలకు అంటకుండా దాచావు. నీలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరిలకు అంటకుండా దాచావు. నీరెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నాదరికి రాకుండా నీ కృపను తోడించినావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువునంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నీకున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మోదును, నీ దయలే నేనే మోదును తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఎంతో చక్కటి పాటతో దేవుని నామాన్ని గణపరిచినందుకు మీకు మీ కుటుంబానికి వందనాలండి. శ్రేష్టమైన సమయంలోనికి వచ్చి ఉన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని దైవ సేవకులు ఈ విజయ్ కుమార్ గారిని కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధ జనాంగమా, ఈ యొక్క ప్రాతకాలమన్నకు ఇచ్చేసిన మీ అందరికి పేరు పేరున మన సర్వశక్తిమంతుడును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో పేరు పేరున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ప్రాతకాలం అన్నాకి వేకోజామున లేచి మీరందరూ కూడా రావడం. అయితే నేటి దినం మనందరం కూడా సంతోషించినట్టుగా మనందరి జీవితాల్లో 2024 సంవత్సరము మరి పూర్తిగా అనగా జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు, అంటే 12 మాసాలు, 52 వారాలు, 365 రోజులు ఆయన కాపుదల మన చుట్టూ కంచెను వేసి మనకి ఏ ఆపదలు సంభవించకుండా
సాతాను మనం ముట్టకుండా మరి తన దూతలతో మనం సంరక్షించాడు. మరి అంతే కాదు, కానీ 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంలో మనని కాపాడటానికి కూడా దేవుడు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మన కొరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మన కొరకు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ మనమే ఆయన నుంచి దూరము కాకుండా ఎప్పటికప్పుడు మన జీవితాలు సరి చేసుకోవాలి. మరి ఒక వాక్యాన్ని చదువుకుందాం ఈ దినానికి ధ్యానం నిమిత్తమై. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. 65వ అధ్యాయం కీర్తనలు 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదల్లుచున్నవి. ఒక సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి. ఒక సంవత్సరం ఇట్స్ ఎ కంప్లీట్ సైకిల్. సంవత్సరం మొత్తం కూడా ఆయన కాపాడి మనకి దయా కిరీటం, మన నెత్తి మీద ఏం పెట్టాడు? కిరీటము. దయ అంటే ఆయన గ్రేస్ మన మీద కిరీటంలా ధరింపజేశాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే, ఈ మాటతో మరలా మనందరం కూడా ఒక ధైర్యం తెచ్చుకొని మన జీవితంలో 2026 కూడా మనం చూస్తాను ధైర్యం కలిగి ఉంటాము. ఎందుకంటే ఆయన దయ మానవులందరి మీద ఉంటుంది. ఆయన దయ అందరి మీద ఉంటుంది. కానీ మరి ముఖ్యంగా తన మీద విశ్వాసం ఉంచిన వారు, తనతో విశ్వసించడమే కాదుగా నిరీక్షణ కలిగిన వారు, ఆయన అడుగుజాడల్లో జీవించేవారమైన మనందరినీ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం ఆయన దయ చూపిస్తూ మనకి ఒక సంవత్సరాన్ని కిరీటంలా పెడుతూ ఉంటాడు. ఎంతో సంతోషము. నేటి దినం అందరము కూడా కూడుకున్న మందిరములో మరి నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి, మరి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను, క్రొత్తవైన జీవితంలో మనం కొంగ్రొత్తగా వచ్చే అనేకమైనటువంటి మన జీవిత యాత్రలో ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభు యొక్క శక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఈ దయా సంవత్సరం అనే కిరీటం, మరొక కిరీటం రావాలంటే ఆయన దయకు మనం పాత్రలము కావాలి. ఆయన దయకు పాత్రలము కావాలంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. ఆయనకి మన మీద దయ కలగాలంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. రెండు ఒకటే. దయ కలగాలంటే చిత్తము నెరవేర్చాలి. ఆయన చిత్తమును నెరవేర్చకుండా, దేవా నా జీవితంలో నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, అదే రకంగా నా ఆరోగ్యమును కాపాడంటే దేవుడు ఇష్టపడు. మొదటిగా ప్రతి వారము కూడా ఆత్మశుద్ధి చేసుకోవాలి. దినదినము ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఈ భ్రష్టమైన లోకంలో మనమందరం కూడా ఉన్నాము. ఈ లోకమంతా శపించబడిన లోకము, ఈ భూమి శపించబడిన భూమి. దీనిలో లోకాధిపతిగా వాడు సర్వమును పరిపాలించడానికి వాడు పరుగులు పెడుతూ ఉన్నాడు. మనమందరము కూడా ఎలా జీవిస్తున్నామనేది ఒకసారి మనం ఆలోచించాలి. అయితే సంవత్సరముని దయా కిరీటము ధరింపజేస్తున్నావు, నీ జాడల సారం వెజల్లుచున్నవి. జాడల సారం, అవును కదా, సంవత్సరాన్ని మనకి దయా కిరీటంగా మనకి ఇచ్చాడు. అనారోగ్య పరిస్థితుల్లో మనని కాపాడుకున్నాడు. బైబిల్లో మనం చూస్తే అబ్రహామును కాపాడుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్న దినం మొదలుకొని తన యొక్క మరణ సమయం వరకు కూడా తన చుట్టూ ఉన్న శత్రువుల నుంచి తను కాపాడాడు. ఒకానొక సందర్భంలో శారమ్మ యొక్క పరిస్థితిని చాలా దీనస్థితికి చేరినప్పుడు కూడా అక్కడ నుంచి కూడా కాపాడాడు. సంతానముతో లేని తన జీవితంలో సంతానమును ఇచ్చాడు. తన కుమారుని ఆశీర్వదించాడు. అంటే దేవుడు పిలిచిన వ్యక్తిని విడిచిపెట్టే దేవుడు కాదని, ఆయన జాడలు, నీ జాడల సారం వెదజల్లుతుంది. ఆ రకంగా మనం చూసుకుంటే బైబిల్ ఉన్న అనేక మంది యొక్క జీవితాల్లో తను ఆ జాడల సారమును చూపించాడు. వట్టి మాట కాదు.
నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం చూసాము. అయితే దేవుడైతే దయతలుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కానీ నీవు నేను ఎలా ఉన్నాము ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలంటే మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూసుకోవాలి. మన జీవితాన్ని మనం సరిగా చూసుకోకుండా దేవుడి మీద మనం అపనింద వేసేవారముగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి మనము కూడా ఈ దినమున మరొక్కసారి ఆయన సారము వెదజల్లుతున్నాడు అంటే ఆయన తన దయను చూపిస్తున్నాడు అనే దానికి మన జీవితంలో అనేకమైన మేళ్లు మనం చూసాము. కానీ మనం ఏమి చేయాలి? కొత్త నిబంధనలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో మత్తయి సువార్త 6వ అధ్యాయము 44వ వచనం మనం చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైయున్నట్లు మీ శత్రువులు ప్రేమించుడు, మీ పరలోకపు తండ్రికి కుమారులగునట్లుగా. భూలోకపు తండ్రి కాదండి, పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రికి మనం ఏమై ఉండాలట? కుమారులైయున్నట్లుగా మీ శత్రువులను ప్రేమించుడే. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మానవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తాము. మనకి భోజనం పెట్టిన వారికి మనం భోజనం పెట్టడానికి ఇష్టపడతాం. మనకి మర్యాద ఇచ్చిన వారికి మనం మర్యాద ఇవ్వడానికి ఇష్టపడతాం. ఒకవేళ గనక ఎవరైనా మన అవమానించినట్లయితే వారికి సరైన సమయంలో, సరైన సందర్భంలో వారికి గుణపాఠం చెప్పడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుడు ఆలోచన విధానం అనగా మన పరలోకపు యొక్క తండ్రి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఆ విధానాన్ని మనం అవలంబించినప్పుడు మాత్రమే ఇదిగో ఆ సారల యొక్క జాడను మనం కూడా వెదజల్లిన వాళ్ళం అవుతాం. మనం ఎన్నిసార్లు మార్గము తప్పినా ఆయన తన కృపను చూపించి మన ఎడల తన కాపుదల సంరక్షణ మనకి ఇస్తూ ఉన్నాడు. కానీ మనం మట్టికి ఆ దేవుని యొక్క సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం ఇష్టపడడం లేదు. అందుకే ఇక్కడ 5:44 అంటున్నాడు ఏంటంటే, మనమందరము కూడా పరలోకపు తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఇట్స్ ఎ న్యూ కమాండ్మెంట్. నీ పొరుగు వాడిని ప్రేమించమన్న కమాండ్మెంట్కి, శత్రువుని ద్వేషించమన్న మాటకి క్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, నువ్వు శత్రువును కూడా ప్రేమించాలి. నీ శత్రువును ప్రేమించలేకపోతే మనం ఆయనకి తండ్రి, ఆయన మనకి తండ్రి కాలేడు, మనం ఆయన కుమారులము కాలేము. మన జీవితంలో ఎందుకు ఈ గూగుల్ మీట్ పెట్టుకున్నాము? వారానికి ఒకసారి వాక్యం వింటే సరిపోదా అంటే, వారానికి ఒక పర్యాయం వాక్యం సరిపోతుంది. కానీ ఆ వాక్యము ద్వారా మనం పరిపూర్ణతలోకి రావడానికి సమయం ఇంకెంతగానో కావాలి. అది కాకుండా ఉండాలి అంటే నీవు నేను మనమందరము కూడా త్వరగా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి, అనగా రూపాంతరము చెందడానికి మనకి వాక్యం అనే యొక్క ఉదక స్నానము దినదినము, ప్రతి ఉదయకాలము, ప్రతి సాయంకాలము దేవుని యొక్క మాటలతో మనం వినగలిగినట్లయితే, గ్రహించగలిగినట్లయితే మన జీవితంలో పరివర్తన కలుగుతుంది. అంటే మార్పు కలుగుతుంది. అంటే మార్పు లేకపోతే పరిపూర్ణత రాలేము మనమందరం కూడా. క్రీస్తు యొద్దకు చేరే లోపల మన జీవితం లోపల పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే బోధిస్తుందో ఆ బోధించిన దాన్ని మనం పరిపూర్ణంగా చేయగలిగిన వారము కావాలి. మనం పరిపూర్ణంగా మనం చేయలేకపోయినట్టయితే అది పరిపూర్ణత కాదు. కాబట్టి ఇదిగో మనమందరం కూడా దేవుని మాటలతో అనుదినము చెక్కుకుందాము. ఒక శిల్పి ఒక విగ్రహాన్ని చెక్కాలంటే ఒకరోజు చెక్కితే శిల్పి ఆ యొక్క శిల యొక్క పరిపూర్ణత రాదు. ఆ శిలను దినదినము తన యొక్క ఆలోచన మేరకు దాన్ని చెక్కుతూ వస్తున్నప్పుడు ఆ శిల కొద్ది రోజుల తర్వాత ఒక పరిపూర్ణమైన ఆకారానికి వస్తుంది. అదే రకంగా మనము కూడా పరిపూర్ణతలో రాకుండా
తండ్రి యొక్క స్వరూపంలో మనం మార్చబడకుండా నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, దేవా నాకు ఆ ఆరోగ్యము దయచేయి, దేవా నాకు మేలులు దయచేయి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనం ఎట్లా ఒక్కసారి ఆలోచించండి. ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చకుండా ఎప్పుడు చూసినా మన యొక్క ఆలోచనలేనా, మన కోరికలేనా ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు కోరుకున్న మాట ఏంటంటే శత్రువును నువ్వు ప్రేమించవయ్యా అంటున్నాడు. ఇంకా చూడండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువుని ప్రేమించాలి, రెండవది ప్రార్థన చేయాలి. రెండు మాటలు, ఒక్కొక్క మాట మనకి జ్ఞాపకం చేసుకుందాం. మన శత్రువుని మనం ప్రేమించాలి, తర్వాత మన హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఎవరిని హింసిస్తున్నా, హింసిస్తున్నా హింసించబోతారని తెలిసినా గాని గక వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇచ్చే ఆజ్ఞ ఇది. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. ఆయన అందరి ప్రేమిస్తున్నాడు కదా. ఆయన ప్రేమిస్తే నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? మీ సహోదరులకు మాత్రం వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేసినదేమి అంటే, మిమ్మల్ని ప్రేమించిన వారికి మీరు, మిమ్మల్ని ద్వేషించిన వారిని ద్వేషించి నువ్వు చేస్తే దేవుని యొక్క నీతి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోమంటున్నాడు. తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగు? ప్రేమించిన వాళ్ళని ప్రేమించి, గౌరవించిన వాళ్ళని గౌరవించి, భోజనం పెట్టే వారికి భోజనం పెట్టి, అది చేస్తే కాదు. దేవుడి యొక్క దయాగుణం ఎలా ఉందంటే, ఆయనకు వ్యతిరేకంగా జీవించేవారు, ఆయన దూషించేవారు, వారందరి మీదుగా సూర్యుని ఉదయింపజేసి ఆ యొక్క సూర్యకిరణాలు ఇస్తూ ఉన్నాడు. దాని ద్వారా పంటలు పండుతున్నాయి, మానవుడికి విటమిన్ డి దొరుకుతుంది. అంతేకాదు, దానితో మానవ మనుగడ కొనసాగుతుంది. సూర్యుడే లేకపోతే మనందరం గడ్డ కట్టిపోతాం. మనమందరం కూడా పంటలేమి కూడా పండవు. కాబట్టి ఇదిగో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించిన వారు మీరు ప్రేమించి దానివల్ల కలిగే లాభం ఏంటి? డిఫరెన్స్ లోకమంతా అట్లా చేస్తుంది కదా. అన్యులందరూ కూడా ప్రేమించిన వారిని ప్రేమిస్తారు కదా, బట్టలు ఇచ్చిన వాళ్ళకి బట్టలు పెడతారు కదా, భోజనం పెట్టే వారికి భోజనం పెడతారు. అట్లా చేస్తే కాదు కదా. నిన్ను ద్వేషించిన వాడిని నువ్వు ప్రేమించడము, నీకు భోజనం పెట్టిన వాడికి భోజనం పెట్టడము, నిన్ను హింసించిన వాడి కొరకు ప్రార్థన చేయటము, ఇదిగా దేవుని యొక్క సూత్రము. ఈ సూత్రాన్ని మర్చిపోయి మనమందరం కూడా బోధించేవారుగా, లేకపోతే ప్రార్థించేవారుగా, లేకపోతే మరో ఏదో గొప్పగా మనం కనబడితే లాభం లేదు. కానీ దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎవరు చేస్తున్నట? సుంకరులను అలాగు చేయించున్నారు కదా. సుంకరులు అంటే వెలివేయబడిన వారు, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. సుంకరులను అలాగు చేయించున్నారు కదా. వాళ్ళు అట్రాకం చేస్తే మీ సహోదరులకు మాత్రం వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేయించున్నది ఏమిటి? సమాజంలో, మందిరంలో మన ద్వేషించిన వాడు గొర్రె ప్రైజులు అని చెప్పాలి. మీరు గమనిస్తున్నారు, నేను నాకంటే చిన్న వయసులో ఉన్నవారు, నాకంటే పెద్ద వయసు ఉన్నవారిని నేను ఎలా గౌరవిస్తున్నాను. వారు నాకు వందనము చెప్పకపోయినా కనుక వారికి ప్రైజులు రెండు చేతులు జోడించి నేను చెప్తాను. మీరు నోటితో చెప్తారు కావచ్చు. మన యొక్క బైబిల్ యొక్క సంస్కారం రెండు చేతులతో వారికి వందనము చెల్లించడం అనేది దేవుని యొక్క ఇష్టమైంది. సో మనము కూడా ఏంటంటే మన్ని ప్రేమించిన వారికి ప్రైజులు చెప్తే వారికి ప్రైజులు చెప్తే ఇక నీకు ఉన్నది ఏంటి? వారిని గౌరవించకపోయినా నువ్వు గౌరవించాలంటున్నాడు దేవుడు. చూడండి, మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన మీకు ఎక్కువ చేయించున్నదేమి? అన్యజనులు అలాగ చేయిస్తున్నారు కదా. సుంకర్లు అలాగే చేస్తున్నారు, అన్యజనులు ఆ రకంగానే చేస్తున్నారు. ఇక నీకు వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? నేను పరలోకపు తండ్రి, నేను నీకని, నీవు నా కుమారుడు అని, నేను 1 సంవత్సరం అంతా నేను కాపాడుకుంటూ నా యొక్క సారం అంటే నేను నీకు చేయవలసిన మేలులన్నీ చేసుకుంటూ నువ్వు వస్తూ ఉంటుంటే నీ జీవితంలో మార్పు రావడం లేదుగా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఇంకా చూడండి, మీ పరలోకపు తండ్రి
పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మరి పరిపూర్ణత నీలోనికి వస్తుందా? ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో దినదినము మనం మార్పులోనికి రావాలి. దినదినము మన జీవితంలో పరివర్తన రావాలి. దేవుడు నిన్నటి దినం మనం చదువుకున్నాము. విలాప వాక్యము 3వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాము. అనుదినము ఆయనకు వాత్సల్య పెరుగుతుందట నీ మీద, నా మీద. అయితే ఆ వాత్సల్యత ఏంటంటే ఆయన ఆజ్ఞలను స్వీకరించి వాటి ప్రకారంగా గైకొనడము. మరి నేను ఒకవేళ కనుక ఆయన వాత్సల్యత మన మీద దినదినం పెరుగుతూ ఉంటే, సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం, వారం తర్వాత ఒక వారము, రోజు తర్వాత మరొక రోజు, ఒక గడియ తర్వాత మరొక గడియ ఆయన మనకి ఇస్తూ ఉంటుంటే, మనమేమో నా శత్రువుని నేను ద్వేషిస్తాను, లేకపోతే నేను వారి కొరకు ప్రార్థించను, నాకు నమస్కారం చేసిన వారికి నమస్కారం చేస్తాను అంటే, పరలోకపు తండ్రి పరిపూర్ణత నీలోనికి ఎట్లా వచ్చినట్టు కింద లెక్క? ఆయన పరిపూర్ణత రాకుండా ఎందుకు మనం ఏం లాభం మనం ప్రాకులాడి? ఈ మట్టి శరీరమే కదా, ఆ బ్రతికున్న కాలం వాళ్ళెంత వీళ్ళెంత వీళ్ళెంత వాళ్ళెంత అంట. చనిపోయిన తర్వాత దయానీయమైన పరిస్థితి. నిన్ను ఒక 4 మనుషులు లేపి పట్టుకోవాలి, నీకు స్నాన సంధ్యాదులు ముగించాలి, నీకు వస్త్రాలు ధరింపచేయాలి, మరొకరు తీసుకొని బాక్సులో పెట్టాలి, మరొకరు తీసుకొని సమాధి చేయాలి. ఈ చిన్న బ్రతుకు కొరకు, ఈ హీనమైన ఈ బ్రతుకు కొరకు ఎందుకు మనకి పౌరుషాలు, ఎందుకు మనకి ద్వేషాలు? దేవుడు అంటున్నాడు, నా పరిపూర్ణత నీలోకి రావడం లేదు. మనం పరిపూర్ణతలోకి రావాలి. పరిపూర్ణతలోకి రాకుండా ప్రార్థన చేస్తే ప్రభువు వింటాడేమో కొన్ని సందర్భాల్లో, కొన్ని వినడు. ప్రభు మన ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా వినాలి అంటే నీవు సంపూర్ణమై నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అప్పుడు నీ ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడతాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనని ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నాము, మన ద్వేషించిన వారిని ద్వేషిస్తున్నాము, మన హింసించిన వారి కొరకు ఇంకా శాపము రావాలని వారికి శపిస్తున్నాము. ఇది సుంకర్లు చేస్తున్నారు, అనిలు చేస్తున్నారు. నువ్వు చేసేది ఏంటి ఘనకార్యమని దేవుడు అడుగుతున్నాడు. ఈ దినం నుంచైనా మిమ్మల్ని ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు వందనము చేయని వారికి మీరు వందనము చేయండి. మీతో మాట్లాడే వారికి మీరు భోజనం పెట్టండి. ఇదిగో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. చివరిగా సమయం అయిపోతుంది కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, ముగించుకుందాము. ప్రతి దినము మనం గూగుల్ మీట్ పెట్టుకున్నది ఎందుకంటే మనలో మార్పు చెందడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎక్కువగా తెలుసుకోవడము, ఎక్కువగా మనం మార్చబడటానికి మాత్రమే ఈ యొక్క గూగుల్ మీట్ పెట్టుకున్నాము. అయితే 4:9లో మనం చూసినట్టయితే ఆయన యొక్క స్వరూపంలోనికి అనగా ఆయన సంపూర్ణుడు కాబట్టి మనం సంపూర్ణము కావాలంటే ఏమి కావాలి? మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడయ్యాడు. దేవుని యొక్క తోడ్పాటు ఈ సంవత్సరం యొక్క సైకిల్ అనగా ప్రతి క్షణము నుంచి మొదలుకొని మరలా సంవత్సరం ముగించే వరకు, అనగా 2025 సంవత్సరం ముగించే వరకు, 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం ముగించే వరకు క్షణము కూడా ఆ నిన్ను నన్ను కాపాడాలంటే ఇదిగో మనము బట్టిగా వినువారము కాకూడదు. నిన్ను ప్రేమించిన వారు నువ్వు ప్రేమించడము కాదు, కానీ క్రీస్తు ప్రభువారు మీరు నా వల్ల ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, అంగీకరిస్తున్నామా? అంగీకరించిన ప్రభువా, నువ్వు ఎన్నైనా చెప్పాయా, నేను వారిని క్షమించనయ్యా, నేను వారిని ద్వేషిస్తానయ్యా, వారికి శపిస్తానయ్యా అంటే నువ్వు ఏం నేర్చుకున్నట్టు కింద లెక్క. ఆయన అడుగుతున్నాడు, నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయడి. ఆయనలో ఉన్నటువంటి సుగుణాలని మనము కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి వాటిని చేయమంటున్నాడు. ఆయన చెప్పింది చేయాలంటున్నాడు.
అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడన్నారు. దేవుడు తోడు లేదండి, నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి, ఆరోగ్యం వచ్చింది, నా కొరకు ప్రార్థించండి 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 అని చెప్పేసి అంటే దేవుడి మాటలను వింటున్నావా? దేవుడు నీకు ఎందుకు తోడుగా ఉంటాడు? సంవత్సరం అనే ఆ యొక్క దయాకిరీటం ఇస్తాను ఆయన వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు తగులుతున్నాయి, ఎందుకు ఇన్ని కష్టాల నుంచి నువ్వు ఎందుకు బయటికి వెళుతున్నావు అంటే నీవు ఆయన చెప్పిన దాన్ని చేయలేకపోతున్నావు, అట్టి వాటిని చేయలేకపోతున్నావు, శత్రువుని ప్రేమించలేకపోతున్నావు, నిన్ను హింసించిన వారిని క్షమించలేకపోతున్నావు, లేదా నీకు వందనము చెప్పిన వాళ్ళకే వందనము చెప్తాను అనుకుంటున్నావు. కానీ నేను ఎందుకు దేవుని యొక్క పరిపూర్ణతలు రాలేకపోతున్నాను, ఆయన చెప్పింది ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఆయన చేసినట్టుగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ అసమాధానం అని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. ఎదుగో మనమందరము కూడా ఆయన చెప్పింది చేయమంటున్నాడు. అట్టి వాటిని చేయుడి, అప్పుడు అన్నాడు. చేయుడని అని విడిచిపెట్టలేదు, చేయుడని ఒక కామ పెట్టి అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడైనను. అప్పుడు అంటే ఇది పాటించినప్పుడు, అనుకరించినప్పుడు, దీన్ని చేసినప్పుడు, అప్పుడు మాత్రమే నీకు సమాధానకర్తకు దేవుడు నీకు తోడుగా ఉండను. ఇందాకేమన్నాడు? ఆయన్ని ప్రేమించే వారికి, ప్రేమించిన వారికి కూడా సూర్యుడి యొక్క ఉదయం వస్తుంది. అది మామూలుగా జరుగుతుంది. కానీ సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు నీకు ఆయన తోడ్పాటు కావాలంటే నీవు ఆయన బట్టి వినువాడుగా ఉండకూడదు. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడమో కాదు, నిన్ను ద్వేషించే వారిని శపించడమో కాదు. నీకెవరైనా మాట్లాడితేనే మాట్లాడు, నాతో మాట్లాడితేనే మాట్లాడు, లేకపోతే నాకేం అవసరం అండి? నీకు అవసరం కాదు, నీ దేవునికి అవసరం, నీ తండ్రికి అవసరం, నీ తండ్రికి ఇష్టం అది. నిన్ను ద్వేషించిన వారు కూడా నువ్వు మాట్లాడటం దేవునికి ఇష్టమైంది. ఇది నువ్వు చేయవా? దేవుడు అంటే నీకు ఇష్టం లేదా? దేవుడు అంటే నీకు భయం లేదా? ఆయన అంటున్నాడు, అప్పుడు సమాధానకర్తగా దేవుడు నీకు తోడుగా ఉండడం. అప్పుడే నీకు దేవుడు సమాధానకర్త తోడుగా ఉంటాడు. దయతో మనమందరం కూడా ఈ యొక్క గూగుల్ మీట్లోకి వస్తున్నాము. ఈ గూగుల్ మీట్ అనేకమైన మాటలు మనం వింటున్న మన జీవితంలో మార్పు సంభవిస్తుందా? ఆయన చెప్పిన రీతికి అట్టి వాటిని మనం చేస్తున్నామా, లేక విడిచిపెడుతున్నామా? నాకు అవసరం లేదు, దీంట్లో నేను కాంప్రమైజ్ కానని. నీవు కాంప్రమైజ్ కాకపోతే నీ పాపం కూడా క్షమించబడవు. మేమిత్రుల పాపములు అపరాధములు క్షమించిన రీతిగా మా అపరాధములు క్షమించమని పరలోక ప్రార్థనలు మనం వింటున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థనలు మనం వింటున్నాము. నీ పాపము నిలిచిపోవాలనుకుంటున్నావా? నిలిచి నువ్వు తీర్పులోనికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇతరుల పాపాలు క్షమించి నీ పాపాలను క్షమించబడి తీర్పు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఈ దినం మనం పరిశీలించుకుందాము. సంవత్సరమనే దయా కిరీటము, 2025 సంవత్సరమనే దయా కిరీటము ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడో దాన్ని నువ్వు గుర్తించలేకపోతే, దాన్ని గమనించలేకపోతే ఇదిగో నీ జీవితంలో వెలితి కలుగుతుంది. నువ్వు పరిపూర్ణుడు కాదంటున్నాడు. నువ్వు పరిపూర్ణువే కాదు, ఆయన సమాధానకర్త నీకు తోడుగా కూడా ఉండడు. నీకు బాధలు వస్తాయి. ఇతరులు ప్రేమించు, ఇతరులను క్షమించు, ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి. ఆయన చెప్పిన రీతిగా నువ్వు అట్టుబాటు నువ్వు చేసినప్పుడు అప్పుడు సమాధానకర్త దేవుడికి తోడుగా ఉంటాడు. దేవుడి ఈ మాటల్ని మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు, మన మేలుకొల్పు కొరకు దేవుడు మనందరికీ ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనల్ని ద్వేషించిన వారిని, ప్రేమించిన వారిని దేవుడు ఎలా ప్రేమించాడో అలా కూడా మనల్ని ఉండమని ఈ రోజు వాక్యం ఆజ్ఞాపించిందండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ ఎం సుజాత ఏసీసీ గారిని కోరుచున్నాను. వాక్య ఫలింపు నిమిత్తము, వాక్యోపదేశాల కొరకు, వారి పరిచర్య, సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మనం ఏంటంటే ఈ రోజు కరుణాకర్ ప్రయాణము, అతని క్షేమ ప్రయాణం కొరకు ప్రార్థించగలని మేము. అన్న ఎక్కడికి వెళ్తున్నారన్న? కర్ణాకర్ దుబాయా మళ్ళా? అవునయ్యా, దుబాయ్. ఓకే అన్న, సరే మంచిదన్నా. ఇంకా ఎవరైనా మనవులు ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా మనవి. ఒక విషయం గమనించండి, మనం 8వ తారీఖు నుంచి
నూతనంగా కుటుంబ ప్రార్థన సాయంకాల సమయంలో 8 నుంచి 8:40 వరకు మనము ఈ రకంగా గూగుల్ మీట్ లో కలుసుకుంటున్నాం ప్రాతకాలం మన్నాలో. అదే రీతిగా సాయంకాలం కూడా చేయాలనుకుంటున్నాము. దానికి మంచి పేరుని మీరు సజెస్ట్ చేయండి. నేను దీనికి ప్రాతకాల మన్నా అని పెట్టాను. మరి దానికి కుటుంబ ప్రార్థన అంటారా, ఏ పేరు చెప్తారో మీకు తోచిన పేర్లు నాకు తెలియజేయండి. తర్వాత నూతన సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో ప్రతిరోజు ఇంతకుముందు వాక్యం పంపించేవాడిని. నూతన సంవత్సరంలో క్రొత్త విధానంలో వాక్యాలు రాపించాను. ఏ దినమున ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఏ బుక్ చదవాలో కూడా దాంట్లో రాసి పెట్టాను. మీ క్యాలెండర్ మీరు గమనించండి. ఆ క్యాలెండర్ గమనించి దాని ప్రకారం మీరు చదివి 1 సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణం చేయాలని, పూర్తి చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రార్థించుకుందామండి. కృపా కనికరంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, ప్రాతకాలం అన్నాలో ప్రభా మరి ఈ విధంగా కూడుకుంటకు మీరు ఇచ్చినటువంటి కృపకే వందనాలు స్తోత్రాలు ప్రభా. గత సంవత్సరం అంతా కాచి కాపాడు మీ కృపలో భద్రపరిచి ప్రభా నాయన గూగుల్ మీట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ప్రభా మీ కృపా హస్తం తోడుగా ఉంచుతూ వచ్చినారు. మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాను. నూతన సంవత్సరం ప్రభా నా తండ్రి నూతనమైనటువంటి తీర్మానాలు వాగ్దానాలతో ప్రభా ముందుకు సాగడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. మరి ఈ దినం ఇచ్చినటువంటి లేఖనాలకై వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. సంవత్సరంలో దయాకిరీటంగా మీరు దయచేస్తూ వచ్చినారు. అవును ప్రభా, మా మంచితనం కాదు, మా యొక్క ప్రభా నా తండ్రి మేము గొప్పవారమని కాదు కానీ నాయన కేవలం నాయన మీరు మాకు ప్రభా పనిని అప్పచెప్పినారు. ఆ పని కొరకు మరి ప్రభా నా తండ్రి మరి ఇంకానూ మమ్మల్ని స్థిరపరచుకునడానికి ప్రభా, ఇంకనూ ప్రభా నీపై ప్రభా ఆధారపడటకు, ఇంకనూ మమ్మల్ని మేము సరి చేసుకునటానికి నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. అవును ప్రభా నా తండ్రి, ఈ సంవత్సరంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి సంవత్సరం మాకు దయాకిరీటంగా ఇచ్చినటువంటి సంవత్సరంలో ప్రభా నా తండ్రి మేము ఏ విధంగా జీవించవాలనో మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. వారిలోకి తండ్రి ప్రభా నా తండ్రి మీరు ఏ విధంగా అయితే ప్రభా మీ శత్రువులను కూడా ప్రేమిస్తూ వచ్చినారు ప్రభా, వారి కొరకు కూడా మీరు మనం విజ్ఞాపన చేస్తూ వచ్చినారు. వారి కొరకు కూడా ప్రభా మంచివారి ఏళ్లను ప్రభా నా తండ్రి మరి అందరి ఏళ్లను మీరు ఏ విధంగా అట్లయితే ప్రభా నా తండ్రి మీ యొక్క ఉదయ కాంతిని ప్రభా ప్రచురింప చేస్తూ వచ్చినారు, వర్షంను కురిపిస్తూ వచ్చినారు సమానముగా. ఆ విధంగా మేము కూడా ప్రభా మా శత్రువులను ప్రేమించాలని, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలని నైనా మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా నా తండ్రి. అప్పుడు మాత్రమే ప్రభా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారని మీరు సెలవిస్తూ వచ్చినారు నాయన. మీకు వందనాలు. అవును ప్రభా నా తండ్రి, శత్రువులను సహితము ప్రభా నా తండ్రి ప్రేమించే మనసును మీరు మాకు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. మీరు పరిపూర్ణుడు గనుక నాయన మీ వలే ప్రభా పరిపూర్ణతలోనికి మేము కూడా రాగలుగుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ద్వేషించే వారికి ప్రభా నా తండ్రి వందనం చేయడని మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా. ద్వేషించే వారిని సహితము ప్రభా మేము వారి కొరకు ప్రార్థించి వారిని ప్రేమించే వారుగా ఉండటకు మంచి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అవును నైనా, మేము ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తామని మీరు సెలవిస్తూ వచ్చినారు. అయితే మంచి పంటలను మేము విత్తుకొని మంచి పంటను కోసే వారంగా ఉండటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నైనా దినదినము ప్రభా నా తండ్రి ఈ యొక్క ప్రాతకాలం అన్న ద్వారా నైనా మీరు బలపరుస్తున్నందుకే మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మన తండ్రి దైవజనులను బహుగా మీరు వాడుకుంటున్నారు నైనా. మీ కృప చూపించండి ప్రభా. మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబంలో కూడా ప్రభా మన తండ్రి ఉన్నటువంటి ప్రతి అవసరతను మీరు ప్రభా నా తండ్రి తీర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. కుమారులనేమి కోడళ్ళనేమి మనవరాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కనికరించండి నాయన ప్రభా. బిడ్డలను మీరు కాపదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నారు. పిల్లల చదువులో సహాయపడతారండి ప్రభా నా తండ్రి. బ్రదర్స్ యొక్క జాబ్ లో మీరు సహాయపడతారండి నాయన. ఈ విధంగా కుటుంబాన్ని ప్రభా మీరు ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. వారి ప్రభా నా తండ్రి కుటుంబంగానైనా మీ పరిచర్యలో ముందుకు వెళ్చుంటుటగానైనా కృప చూపించండి. మీ సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. దేశం కొరకును, రాష్ట్రం కొరకును, పట్టణాలు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోనండి. అన్యజనులను రక్షిస్తున్నామని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక ప్రభా ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడిన ప్రాంతాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సువార్త నీరు కట్టండి, ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగానే నాయన ఎక్కడైతే సువార్త ప్రకటింపబడలేదు అటు గ్రామాలను మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. దర్శించుటకు సమయం అనుగ్రహించండి ప్రభా.
ఈ విధంగా నైనా ప్రభామలతను చర్చ అభివృద్ధి కొరకై ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోనండి. మౌంట్ సీనాయి ప్రభాన తండ్రి, ఈ విషయంలో మీరు మేలు చేస్తూ వస్తున్నారు, కనికరించండి నాయన. అధికంగా ప్రభానత నూతన ఆత్మలను చేర్చడానికి మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. మా యొక్క ప్రభావతన సంఘంలో నేను గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాను. మీరే ప్రభాన తండ్రి, మీరు మీ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కనుకనైనా ఎవరైతే బిడ్డలు ప్రభానతను మీ వైపు చేతులు చాస్తున్నారో ఈ నూతన సంవత్సరం ప్రభా, మీరే నూతన సంవత్సరంలో వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం, కనికరించండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నా తండ్రి, నూతన సంవత్సరం నూతన దీవెనలతో మా యొక్క సంఘాన్ని విరణింపమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. ఎవరైతే ప్రభానతను ఇంకా రక్షణ లేకుండా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. రక్షింపబడిన వారు బాప్తిసం కొరకు ప్రభా సిద్ధపడుటకు నైనా, బాప్తిసం తీసుకున్న వారు నైనా మీ యొక్క మందిరంలో బలపరచబడుటకు, వాక్యంలో స్థిరపరచబడుటకు మీ సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. బిడ్డల చదువులు ప్రభాన తండ్రి, మా యొక్క మందిరంలో ఉన్న ప్రభా యవనస్తుల చదువుల విషయంలో సహాయపడండి నైనా. చదువులో మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. బిడ్డలు ఎవరైతే దూరంగా ప్రభా హాస్టల్లో ఉంటున్నారో వారందరినీ కనికరించండి, మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభాన తండ్రి. మరి మా అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన, కనికరించమని ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి ప్రభా వైకుంఠంగా అంకుల్ని, మీ ప్రభా ఉపేంద్ర అంకుల్ని, ప్రభా ఝాన్సకని మీరు జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తన పూర్ణ కుమార్ని ప్రభా మరి సంపూర్ణని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. కృతమని మీరు జ్ఞాపకం చేసుకోండి, గ్రేసమని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే బలహీనతతో ఉంటున్నారో వారందరినీ ముట్టండి, స్వస్థత ఆరోగ్యం దయచేయండి. మీరే ప్రభా తన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి నాయన. అంతేకాదు ప్రభాన తండ్రి, మరి హోలీ కన్వకేషన్స్ కొరకై ప్రార్థిస్తున్నాం. నిర్ణయించబడిన సమయంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి, సేవకులను మీరు దర్శించండి ప్రభాన తండ్రి. మీ ఆత్మతో అభిషేకించి మంచి ప్రభాన తండ్రి మన్నా ద్వారా ప్రభా మా యొక్క మంచిర్యాల పట్టణం దీవించబడినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల పట్టణంలో ప్రభా ఏ ఆత్మకి ఏ ప్రభా వాక్యం అవసరమో, ఏ మాట ద్వారా మీరు దర్శించనే ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎవరెవరైతే రావాలని మీరు ఉద్దేశిస్తూ వచ్చినారో వారందరినీ ఆయత్త పెట్టి నాయన మీరే త్వరపెట్టి మీరు తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క నిర్ణయించబడినటువంటి తారీఖులలో ప్రభాన తండ్రి ఆ యొక్క ఫంక్షన్ హాల్ని కూడా మీరే పవిత్రపరచండి నాయన, శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకునండి ప్రభా. యొక్క ఆ వాతావరణాన్ని ప్రభా మీ అనుకూలపరుస్తురమని ప్రార్థిస్తున్నాను. కరెంటునేమి ప్రభా, ప్రజలనేమి మీ స్వాధీనంలో ఉంచుకోనండి నాయన. ఆ 3 దినాలు ప్రభాన తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను అక్కడున్న ప్రదేశం పైనకి మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆత్మ ద్వారా నాయన అభిషేకించబడిన వాడై ప్రభాన తండ్రి దైవజనులను మీరే బలంగా వాడుకొని రమ్మనిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. అందరి ప్రయాణాలలో మీరు సహాయపడుతురండి, సమకూర్చండి ప్రభా. మేమైతే 1000 మంది వరకు అనుకుంటున్నాం ప్రభా, అంతకంటే ఎక్కువగా మందిని మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం, కనికరించండి ప్రభాన తండ్రి. మరి ప్రభా దాని ద్వారా ప్రభా హోలీ కన్వకేషన్స్ ద్వారా ఇతరుల అనేకులను మీరు బలపరచండి ప్రభా. అన్యజనులతో మీరు మాట్లాడండి నాయన, రక్షణలోకి మీరు నడిపించండి ప్రభా. తప్పిపోయిన వారిని మీరు సరిచేసి ప్రభా మీ మార్గంలో నడిపింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. కన్వకేషన్స్ ద్వారా నాయన ప్రభాన తండ్రి కొన్ని ఆత్మలను మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను, కనికరించండి నాయన. కరుణాకర్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను, తన ప్రయాణంలో తోడుగా ఉండి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. మన తండ్రి బ్రదర్ మరి ప్రభా ప్రయాణంలో సహాయపడుతురండి, కృప చూపించండి నాయన. మరి ముఖ్యంగా ప్రభాన తండ్రి మరి ప్రాతకాలం అన్న విషయంలో ప్రభా మీ సహాయపడుతూ వచ్చినట్లుగా నాయన, మరి మేము ఈ నూతన సంవత్సరంలో ప్రభా కుటుంబ ఆరాధన కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. కుటుంబ ఆరాధన కూడా నాయన సక్సెస్ఫుల్ గా ప్రభా నాయన ముందుకు తీసుకువెళ్ళగలుగుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. సంఘస్థలం మేము అనేకులము ప్రభా ఆత్మతో ప్రభా మన తండ్రి ఆశ కలిగిన వారమై ప్రభా అనేకులంగా నాయన మరి జాయిన్ అవటానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి నాయన. ఈ విధంగా సంఘం ద్వారా నాయన నిజముగా ప్రతిదినము మీరు మమ్మల్ని బలపరుస్తూ ప్రతిదినము మీ వాక్యాల ద్వారా నాయన సరిచేస్తూ వస్తున్నారు, మీకు వందనములు నాయన. మరి ప్రభా తండ్రి ప్రతిదినము నాయన నీ యొక్క వాక్యాన్ని నాయన లేఖనములను మేము ధ్యానించే వారంగా ఉండటకు సహాయం చేయండి. దివారాత్రంలో దాన్ని ధ్యానించినప్పుడు ప్రభాన తండ్రి మరి ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్టు వలె ప్రభా తగిన కాలంలో మేము ఫలమిచ్చే వారిగా మమ్మల్ని చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు గనుక మీ కృప చూపించండి నాయన. ఆ విధంగా ప్రతి దినము నాయన నీ యొక్క వాక్యాన్ని ప్రభా నాయన చదవడం కాదు కానీ నాయన ధ్యానించే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని మా యొక్క ప్రభా సంఘాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ నాయన నాకు ఇచ్చినటువంటి అవకాశానికే వందనాలు. ఈ దినం కొరకై ప్రభాన తండ్రి కావలసిన నాయన
మీ ఆహారం ఇస్తూ వచ్చినారు నాయన. శారీరకంగా మమ్మల్ని అందరినీ బలపరుస్తురమ్మని, మా పనులలో మీ సహాయపడుతురమ్మని కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనాలండి. దేవుడు మీ కుటుంబం ఆశీర్వదించిన గాక. ముగింపు ప్రార్థన మరి దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనులు కోరుచున్నాను. టైం 2 minutes ఉందండి, త్వరగా ముగించవలసిందిగా కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధమైన దేవ, ప్రార్థించిన ప్రతి అంశాన్ని నేను మీరు ఆమోదించి సమాధానకర్తమైన దేవ మా జీవితాల మేలుతో నింపండి. ఆమేన్. మన పరమతనైన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడుకున్న మనందరికీ ఈ ప్రాతకాలమున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకు తన ప్రియ ప్రజలు ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం. ఆమేన్.